ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి పుణ్యనామాన చేరి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి, ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. నాకెళ్ళి చూడమాకండి, నీ పక్కనున్న వాళ్ళ కోసం చూసి వందనాలు చెప్పుకోండి. మీలో ఉన్నటువంటి కోపము, ద్వేషం, కుళ్ళు కుతంత్రాలు నా యేసు తరిమి కొట్టునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు బయట ఎట్లయినా ఉండండి, నాకు అనవసరం. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒక రోజున ఇలాగే వాక్యం చెప్పడానికి ఒక ప్రాంతానికి వెళ్ళాను. ప్రాంతానికి వెళ్తే ఇద్దరు పక్కనే కూర్చున్నారు. ఎవరయ్యా వీళ్ళంటే సొంత బంధువులే. నేనేం చేశానంటే, నాకు ఒక మంచి అలవాటు ఏంటంటే, ఎక్కడికి పోయినా ఈ మాట చెప్తా, ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి, ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి అమ్మా అని చెప్తా. నేను ఉన్నోడిని ఓడుకోకుండా, అమ్మా నాకు వందనాలు చెప్తే చెప్పారు, మీ పక్కన వాళ్ళకు వందనాలు చెప్పు అని. ఒక ఆమెలేసి, పాస్టరయ్యా ఆ మాట మాత్రం నువ్వు అనమాక అన్న. ఊరి నేనేం తప్పు మాట అనలేదే అని అన్నా. ఇదిగో నా పక్కన ఉన్న వ్యక్తితో నేను మాట్లాడను, ఎందుకు వందనాలు చెప్పమంటావు అని అన్నాడు. నేను అప్పుడు చెప్పాను, కనిపించని యేసయ్య కోసం ఎంతగానో ఆరాధన చేస్తున్నావు కదా, కనిపించినటువంటి పక్క వ్యక్తి కోసమే నువ్వు ప్రేమపూర్వకమైన వందనాలు చెప్పకపోతే పరలోక రాజ్యం నీకు ఎలాగుంటుంది? దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తూ ఉన్నాం? దేవుని మందిరానికి ఎందుకు వస్తూ ఉన్నాం? మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి లేకపోతే మందిరానికి రావటం కూడా అనవసరం అని ఆ పూటే వాక్యం చెప్పేటప్పుడే ఆమెను గద్దించాను. మీరు ఏమైనా పొరపాట్లుంటే ఒకరినొకరు క్షమించుకోండి, అలా ఉండకూడదు దేవుని బిడలు అని ఎప్పుడైతే గద్దించానో ఆమె మనసులో ఏమనుకుందో ఏమో, పక్కన ఆమెతోటి సెకండ్ తీసుకొని కన్నీళ్ళు పెట్టుకొని ఇద్దరు ఏడ్చుకున్నారంటే. కొట్టండి చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు మా పాస్టర్ సేవ చేస్తున్నాడు కానీ ఏ రోజు చెప్పలేదయ్యా అని పాస్టర్ని తిట్టాను. ఓరి ఆయన్ని తిట్టించినట్టు అయిపోయింది అనుకున్నాను నేను. ప్రార్థన అయిపోయినాక తిడతనే ఉన్నారు, పాస్టర్ ఎప్పుడు చెప్పలేదు ఈ మాట నువ్వు, చూడు నిన్నగాక మొన్న వచ్చి ఆయన వాక్యం చెప్పడానికి వస్తే ఆయన మమ్మల్ని కలిపిండు, ఇదేనా మీరు నేర్చుకునేది పాస్టర్లు అని చెప్పి ఆయన తిట్టిపోయింది. ఆయన పోత ఏం పాస్టర్ అయ్యా, పోత నన్ను తిట్టించిపోయినవే అన్న. తిట్టించింది కాదు నాయన, వారిద్దరు ఏకమైతేనే నీవు కూడా సంతోషిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వందనాలు ఎందుకు చెప్పిస్తున్నానంటే, దేవుని ప్రేమ కలిగి ఉండండి, దేవుని ప్రేమ కలిగి ఉండండి అనే దానికి నిదర్శనంగా ఆ ప్రేమపూర్వకమైన వందనాలు ఎప్పుడైతే మనము ఎదురుపడి వందనాలు చెప్పుకుంటామో మనలో ఉన్న కోపము, ద్వేషం అనేది అప్పటికప్పుడే పారిపోతుంది. మన మధ్యలో ఏమంటే సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఒకడు అడ్డుపడతా ఉంటాడు. ఎవడయ్యావంటే వాడు అపవాదైన సాతాను. ఎప్పుడు మనలో కలవనివ్వకుండా, మనలో ఐక్యత రానివ్వకుండా అపవాదైన సాతాను ఏమండి ఆ వ్యక్తులలో జొరబడి సమాధానం లేకుండా చేస్తారు. వాడికి మనం అవకాశం ఇచ్చేవాడిగా మనం ఉండకూడదు అన్నటువంటి ఆలోచనతో కృతజ్ఞత వందనాలు చెప్పుకోమని చెప్తున్నాను. హల్లెలూయా. చదవండి మూలవాక్యము. ఈరోజు చెప్తున్నటువంటి భాగము ఏమిటంటే, కన్నులెత్తి చూచుటలో 8వ భాగం. కన్నులెత్తి చూచుటలో 8వ భాగం. వారం ఈ యొక్క వాక్యాన్ని మీకు వివరించుకుంటూ, మరి మీకు అర్థమవుతుందో లేదో మరి నాకు అర్థం కావట్లే. అర్థమైనటువంటి వాళ్ళు 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదని అర్థం. గట్టిగా చెప్పండి. అర్థమయ్యేవాళ్ళు
ఓకే, మీ చేతులెత్తిన కారణంగా నేను కూడా భావిస్తున్నాను. ఒకవేళ నా భాష మీకు అర్థం కాకపోతే హిందీలో చెప్పమంటే హిందీలో చెప్తా. నా భాష అర్థమవుతుంది కదా. నేనేం ఎక్కడో పుట్టి వచ్చినోడిని కాదులే, ప్రకాశం జిల్లాలో పుట్టినోడిని. ఏమండి, దేవరాజు గట్టికి మార్కాపురానికి 5 కిలోమీటర్లే తేడా. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని ప్రేమలో, దేవుని ఐక్యతలో సంఘం నడిపించబడాలన్నటువంటి ఆలోచనతో ఈ రీతిగా దేవుడు నాకు ఒక క్రొత్త కోణములో కొన్ని వాక్యాలు దేవుడు నాకు చూపించబట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శన ప్రకారం, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు మేరకు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కృపావరములను బట్టి మీ మధ్యలో వాడబడుతూ ఉన్నాను. అంత మాత్రమే. నాలో గొప్పతనం ఏమీ లేదు, నాలో ఎటువంటి గర్వము లేదు, నాలో ఎటువంటి విధానం అనేది లేదు. ఒకవేళ నాలో ఏమైనా అటువంటి గర్వము కానీ విధానాలు కనపడితే నా యేసుక్రీస్తు వాటిని అణుచునుగాక. హల్లెలూయా. చదవండి మూలవాక్యాన్ని. ఆదికాండం 31వ అధ్యాయం 11, 12 వాక్యాన్ని చదువుకుందాం. మరియు మైక్ పెట్టినైనా ఆ స్వప్నమందు, మైక్ పెట్టు దానికి. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి, లాబాను నీకు చేయుచున్నది యావత్తు నేను చూచాను. ప్రతి వారము ఈ మాటలు మీకు వివరించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాను. కొత్తగా చెప్పేదేమి లేదు. కన్నులెత్తి చూచుటలో ఉన్నటువంటి 8వ భాగపు అంశ భాగాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యాకోబు లాబానైనటువంటి మామ దగ్గర మోసపోయినటువంటి వాడై, ఆ మోసపూరితమైనటువంటి విధానములో పడి అతను ఎంతగానో బాధపడుతున్నట్లు, అతను ఎంతగానో కృంగిపోయినట్లు, ఎవరికి చెప్పుకోలేని బాధతో బాధపడుతూ, ఎవరికి చెప్పుకున్నా నా బాధ తీర్చేవాడు ఈ భూమి మీద లేడు అన్నట్లుగా ఆలోచన చేసి సర్వోన్నతుడైనటువంటి దేవుని దర్శనాన్ని పొందుకున్నవాడై, ఆ దేవుని దర్శనము కొరకై ఎదురు చూసిన వాడై, ఆ దేవుని దర్శనము కొరకై ఆ వ్యక్తి కన్నులెత్తి దేవుని వైపు చూచినట్లుగా, కన్నులెత్తి దేవుని వైపు చూసిన తర్వాత తన జీవితములో మేలు కలిగిందని, తన జీవితములో నష్టము అనేది దూరమైందని, తన జీవితములో ఆస్తిని సంపాదించుకున్నాడని, తన జీవితంలో ఎంతగానో రావలసినటువంటి ఆస్తిని మామ ద్వారా అతను తెచ్చుకున్నాడని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ఆ దర్శన భాగము ఏమిటి అని మనము బైబిల్లో గమనించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే, కన్నులెత్తి చూచుటలో ఉన్నటువంటి 8వ భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4, 5, 6 వాక్యాల్ని చదువుకుందాం. మొదటి నెల 24వ తేదీ నేను హిత్తేయులకు గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒక వ్యక్తి నాకు కనబడెను. అతని నడుమున మేలిని బంగారము నడికట్టుగా కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. చాలండి. కన్నులెత్తి చూచుటలో ఉన్నటువంటి 8వ భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే, అతని ముఖము మెరుపు వలె ఉండెను.
ఉండెను, మెరుపు వలె ఉండెను. ఎవరయ్యా ఈ దర్శనాన్ని చూస్తున్నారు అని మనం గమనిస్తూ ఉంటే, బబులోను రాజు అయినటువంటి బెల్షాజరు కల కన్నాడని మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఆ కల భావాన్ని మరిచిపోయాడని చెప్పుకుంటూ వచ్చాను. ఆయన ఎంతోమంది శకునగాళ్లను, సోది చెప్పే వాళ్ళని, ఏమండి కల భావాలను వివరించే వ్యక్తులని అనేక మందిని తీసుకొని వచ్చాడని, అనేక మందిని తీసుకొని వచ్చి వారికి కావలసినటువంటి ధనాన్ని ఇచ్చి, వస్త్రాలనిచ్చి, వెండి బంగారాలనిచ్చి ఆ కలభావం ఏంటో తెలుసుకోవటానికి భయాక్రాంతుడిగా మార్చబడ్డ ఆ బెల్షాజర్ కలను మర్చిపోయాడు. కలను మర్చిపోయినటువంటి బెల్షాజర్ విషయంలో చాలా మంది ఏమండి ఆ కళకు భావము చెప్పే వాళ్ళందరూ వచ్చినప్పటికీ కూడా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని ఎంతమంది వచ్చినప్పటికీ కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు చెప్తున్నటువంటి కళభావాన్ని రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకు అనంటే అతడు చూసినటువంటి దర్శనం అంత భయంకరంగా కనపడుతూ ఉంది. అతడు చూసినటువంటి దర్శనం ఎంతగానో ఉన్నతంగా కనపడుతూ ఉంది. ఆ రూపాన్ని చూసినటువంటి వ్యక్తిని ఈ వ్యక్తి చూడగానే ఎంతగానో దిగులు చెందిపోయాడు, ఎంతగానో భయాక్రాంతుడైపోయాడు, ఎంతగానో ఆకలి అన్నపానాలను మరిచిపోయి, ఏమిటి దర్శనం, ఎప్పుడు చూడని దర్శనం, ఎప్పుడు కలని ఈ కళ, ఏమిటి నాకు ఇది ఎదురుపడింది, రాబోయే దినాలలో నా జీవితం ఏమైపోతుంది, రాబోయే దినాలలో నా యొక్క రాజరికం ఏమైపోతుంది, రాబోయే దినాలలో నా భార్య బిడ్డలు ఏమైపోతున్నారని బహు భయంకరమైనటువంటి వేదన చెందుతూ అన్నపానములు పుచ్చుకొనక ఏమండి వేదనతో, దిగులతో, బాధతో కృంగిపోతున్నటువంటి ఈ బెల్షాజర్ని ఎవరు ధైర్యపరచాలన్నా వచ్చినటువంటి కలభావము చెప్పే వ్యక్తులందరూ ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. విఫలమైపోతుంది కలభావం. ఎటువంటి ఏమండి ఆ కలభావాన్ని చెప్తున్నప్పటికీ కూడా ఇది కాదు, ఆ రూపము భయంకరమైనది, ఆ వ్యక్తి సుందరుడుగా ఉన్నాడు, ఆ వ్యక్తి బలవంతుడుగా ఉన్నాడు, ఆ వ్యక్తి ఏమండి అనేకమైనటువంటి రాసులకు అధిపతిగా ఉన్నాడు అని ఆ వ్యక్తి భయం ఒంట్లో భయముతో వణికిపోతూ ఉన్నాడు. ఆ భయముతో వణికిపోతున్నప్పుడు మరలా అడుగుతున్నాడు, ఇంకా ఎవరైనా కళాభావం చెప్పే వాళ్ళు ఉన్నారా, మన ప్రాంతంలో కళాభావం చెప్పే వాళ్ళు ఉన్నారా అని చెప్పక మునిపే అతని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మంత్రులు చెప్పారంట, ఇదిగో దానియేలు అనబడుతున్నటువంటి దైవజనుడు ఉన్నాడు, అతడు మన బబులోనులో ఉన్నటువంటి దేశస్థుడే, ఆయన నీకు సరైనటువంటి సమాధానం చెప్పగలిగిన వాడు, ఆయన దేవునితో ముఖశుద్ధి చేసేవాడు, ఆయన ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తే ఆ ఉపవాసానికి తగిన ప్రతిఫలము ఖచ్చితంగా వారి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన చేసే ప్రార్థన ఏ రోజు వ్యర్థము కాలేదు, ఆయన చేసే ప్రతి ప్రయత్నం ఏ రోజు వ్యర్థము కాలేదు, అతడు పడిన ప్రయాస ఏ రోజు వ్యర్థము కాలేదని ఆ యొక్క మంత్రులందరూ చెప్తున్నారు. మీరు అతన్ని పిలిపించండి, అతనిని మీరు పిలిపించండి. అతడు ఒకవేళ మనకు కలిగినటువంటి కలభావాన్ని చెప్పగలిగితే ఎంత కావాలంటే డబ్బు ఇచ్చేయండి, ఎంత కావాలన్న వస్త్రాలు ఇచ్చేయండి, ఎంత కావాలన్నా వెండిని ఇచ్చేసేయండి, ఏమి అడిగినా కూడా తక్కువ చేయకుండా అతను అడిగిన దానికంటే డబలుగా ఇచ్చేయండి అని ఆ వ్యక్తి ఎక్కడన్నా తీసుకురండి అని చెప్పి చెప్పగానే ఆ వ్యక్తి రాగానే అతను అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నీకు వచ్చిన కలభావం ఏమిటి అంటున్నాడు. అయ్యా దైవజనుడా, ఆ కలభావాన్ని నేను మర్చిపోయాను, ఆ కలభావాన్ని నేను గుర్తు చేసుకున్న కూడా గుర్తుకు రావట్లేదు, కానీ ఆ రూపము భయంకరంగా కనబడుతుంది, ఆ రూపాన్ని చూడడానికి నాకే భయం వేస్తుంది, ఆ యొక్క ఆ కళ ఏంటో నాకు అర్థం కావట్లేదు. దైవజనుడా, నా కోసము ప్రార్థన చేసి నీ యెహోవా దేవుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గర బ్రతిమలాడుకొని దానికి జవాబును చెప్పు అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత డబ్బైనా పర్వాలేదు అని
బ్రతిమలాడుకుంటున్నటువంటి సందర్భంలో, నా ప్రియా దేవుని బిడ్డలారా, నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి, నీకు కలిగినటువంటి దర్శన భాగాన్ని నేను నీకు చెప్పగలుగుతానని నా ప్రియా దేవుని బిడ్డలారా దానియేలు ఎప్పుడైతే మాట చెప్పాడో, అక్కడ 7వ వాక్యంలో మనకు కనపడుతున్నటువంటి మాటను చదివితే, అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనమునకు కలగగా, చదవండి అమ్మా. దానియేలు నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడున్న మనుషులు దాన్ని చూడలేదు గాని భయక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయారంట. దానియేలు దగ్గర ఉన్న వ్యక్తులందరూ కూడా పారిపోయారంట. ఎందుకనంటే అతనికి వస్తున్నటువంటి దర్శనాన్ని ఈ వ్యక్తులు కూడా కనుగొనిగినటువంటి వారిగా కనపడుతూ ఆ దర్శనము చూస్తూ ఉంటే వీళ్ళందరూ పారిపోయారంట. ఎవరిని దగ్గర నుంచి అంటే, దానియేలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే, దానియేలు కన్నీరు కార్చి ఈ దర్శన భావం ఏంటో నాకు తెలియపరచని ఏమని కంఠ స్వరమెత్తి, దేవునికి గలమెత్తి, దేవునికి స్వరమెత్తి, తన స్వరాన్ని ఏమని దేవునికి వినపడేంతగా ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ యొక్క దానియేలు దగ్గర ఉన్నటువంటి వాళ్ళంట భయపడి వెళ్ళిపోయారంట. అమ్మో, ఏంటి కంఠస్వరం, ఏమిటి ధ్వని, మేము ఉండలేకపోతున్నాం, మా చెవులు గింగిరెక్కిపోతున్నాయి, మా చెవులు మాకు కినపడట్లేదని దానియేలు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి, వారు చూస్తున్నటువంటి దర్శనాన్ని బట్టి అంట పారిపోయారంట. అంటే దానియేలు అంతగా ప్రార్థన చేస్తున్నాడు అనే అర్థం. కొంతమంది ప్రార్థన చేశారనుకో, నోట్లో కొనుక్కుంటాం. ప్రార్థన చేస్తే కొంతమంది చూడాలి, అమ్మ ప్రార్థన చేయమంట, ఏసయ్య స్తోత్రం నాయన, కూరగాయ బెండకాయ నాయన ఏసయ్య, దోసకాయ ఏసు నాయన ప్రభా, ఏసయ్య ఏసు ప్రభా, ఏసు నాయన, దొండకాయ బెండకాయ నాయన, ఏసు రాజా, ఏసు నాయన స్తోత్రం నాయన, ఏసు ప్రభా నీకు స్తోత్రం, కాకరకాయ ఏసయ్య నీకు స్తోత్రం. ప్రార్థన ఎవరికి అర్థం కాదు. ఇంకా కూరగాయలు ఎన్ని ఉన్నాయంటే ఇంక అన్ని చదువుతూనే ఉంటారు. ఇంకా ఏందిరా, ఒక ఆమె నాకు తెలుసు, రేపులలో ఆమెకి ఎవరు లేరండి. దేవుని మందిరంలోకి వచ్చి బ్రతిమలాడుకొని, పాస్టర్ గారు నాకు ఎవరు లేరు, నేను అనాథని అంటే, సరేలే అని చెప్పేసి మందిరంలో చేర్చుకొని ఏదో మేము వండుకున్నటువంటి కాస్త ఆ అన్నములు కూడా ఆమెకు కూడా పెడితే ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ప్రార్థన చేయి, పొద్దున్న లేచి స్తోత్ర ప్రార్థన అంటే ఇంక ఇదే ప్రార్థన. ఏసయ్య స్తోత్రం నాయన, కూరగాయ బెండకాయనైనా, కాకరకాయనైనా, టమాటోనైనా ఏసయ్య స్తోత్రం అంటూ ఉంటుంది. నేను పోయి అంటే ఏం ప్రార్థన చేస్తున్నారు, నాకు వినపడదు. కొంతమంది ప్రార్థనలు ఎట్టుంటాయంటే, ఇవ్వండి నోట్లు కొనుక్కుంటారు. ఆయన అంటే మళ్ళీ అడుగుతాం, అమ్మ ఎందుకమ్మా నోట్లు కొనుక్కుంటాం, యేసయ్యకి ఏమన్నా చెవుడా, దేవుడికి చెవుడేం కాదులే, మనసులో ప్రార్థన చేసుకున్నా కూడా డైలాగులు. మళ్ళా ఇంకా పాస్టర్ గారికే డైలాగులు. యేసు ప్రభు చెవిటోడు కాదులే, వింటాడు కానీ, అదే బైబిల్లో ఉంది కదా, 2-3 నా నామను కూడి ప్రార్థన చేస్తే వింటాడన్నాడు కదా. అంటే నువ్వు నోట్లో కొనుక్కుంటానంటే వింటానని చెప్పాడా దేవుడు? ఏమండి, ఈ యొక్క దానియేలు విషయంలో గమనిస్తూ ఉంటే, నోరు తెరిచి స్వరమెత్తి తన కంఠ స్వరంతో దేవుని స్తుతిస్తూ ఉంటాడు. అందుకే నేను చెప్తాను, ఆరాధన చేసేటప్పుడు ఎవరు మౌనంగా ఉండమాకండి. మీకు కలుగుతున్న బాధలను బట్టి, మీకు కలుగుతున్నటువంటి దుఃఖాలను బట్టి స్వరమెత్తి దేవునికి చెప్పుకోండి. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడండి. దేవుని మందిరంలో ఏమని ఎవరైతే నోరు తెరిచి స్తుతిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, వారికి సమీపంగా ఆయన దగ్గరికి వచ్చి, ఆయన మీకు సమీపంగా ఉండి, నీ కన్నీరు ఏమిటో, నీ బాధ ఏమిటో, నీ యొక్క కంఠ స్వరపు ఆ కన్నీళ్ళకు బాధ ఏమిటో ఆయన నివారించడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు, మన నోట్లో కొనుక్కున్నాం అనుకోండి, ఏసే ఇన్నంతసేపు వింటాడు, నాకేం వినపడట్లేదే, ఈమె చేసే ప్రాంతం నాకు వినపడట్లేదే, నీ చెవి యొగ్గి పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు నీ సమస్యగానే మిగిలిపోతుంది. పక్కనామ దగ్గరికి వెళ్తాడు, పక్కనామ నోరు తెరిచి గట్టిగా సూదులు సూత్రాలు చెల్లిస్తుంటే, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తుంటే, ఆ కన్నీళ్ళు కార్చి నోరు తెరిచి ఎవరైతే స్తుతిస్తుంటారో వారి దగ్గరికి వెళ్ళి ఆయన చెవు పెట్టి, ఆయన వినినటువంటి దేవుడు ఏమండి, ఆ బాధను వినిన దేవుడు
ఆ యొక్క కష్టాన్ని విన్న దేవుడు, ఆ యొక్క ఇరుకు ఇబ్బందులు విన్న దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి చేయాలి అంటే నోట్లో కొనుక్కోకూడదు. చాలా మంది అంటారు మౌనమే అంగీకారం కదా పాస్టర్ గారు, మౌనంగా ఉండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు కదా, ఆయనేమి మూగోడు కాదు కదా, చెవిటోడు కాదు కదా అని దేవునిని ప్రశ్నించే విధానాల్లో కనపడుతుంటాడు. ఎందుకు అని అంటే ఈ దానియేలు స్వరమెత్తి గలమెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా ఇదిగో మా దేశపు రాజు, మా దేశపు బెల్షాజర్ ఎంతగానో దుఃఖపడుతూ అన్నపానాలను మర్చిపోయాడు. గలమెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. 11వ వాక్యాన్ని మనం చదువుకుంటే 11వ వాక్యాన్ని, దానియేలు నీవు బహుప్రియుడవు గనక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుచున్న మాటలు తెలుసుకొనవలెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, దానియేలు స్వరమెత్తి నువ్వు గలమెత్తి నాకు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఇదిగో నీ స్వరమును వినినవాడిగా ఉన్నాను, నీ యొక్క కంఠ స్వరమును వినినవాడిగా నేనున్నాను కాబట్టి నీవు బహుప్రియుడవు. ఎవరి ద్వారా సాక్ష్యము పొందుతున్నాడు అంటే సాక్షాత్తు యెహోవా దేవుడు ప్రత్యక్షమై దానియేలుతో మాట్లాడుతూ, దానియేలుకు ఒక బిరుదునిస్తూ, దానియేలుకు ఒక మంచి పేరును పెడుతూ, దానియేలు యొక్క సాక్ష్య జీవితాన్ని ఏమని బబులోను దేశములో విస్తరింప చేయడానికి, దానియేలు సాక్ష్యమును అనేక మంది వివరించుకొనుటకు, దానియేలు సాక్ష్యమును అనేక మంది ప్రజలు తెలుసుకొనుటకు, దానియేలులో ఉన్నటువంటి భక్తిని అనేక మంది గుర్తెరుటకు, దానియేలులో ఉన్నటువంటి దేవుని స్వరూపాన్ని చూడటకు, ఆ దానియేలులో ఉన్నటువంటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దానియేలు నీవు చేస్తున్న ప్రార్థన నాకు వినపడింది, నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు. దేవుని ద్వారా సాక్ష్యము పొందుకునే దానియేలు జీవితం లాగా మార్చబడాలి. దానియేలు ఏ విధంగా అయితే ప్రార్థనలో పెనుగులాడి ఏమని కలభావాన్ని వివరించగలిగాడో, దానియేలు పెనుగులాడి కలభావాన్ని దేవుని దగ్గర తెలుసుకోగలిగాడో, దానియేలు పెనుగులాడి కంఠ స్వరముతో దేవుని స్తుతించాడో, దానియేలు దేవుని ద్వారా గుర్తించబడిన వారిగా దేవుని లెక్కలో నిలిచి ఉన్నాడో, అటువంటి స్థితిగతుల మధ్యలోనికి దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి మనము ఆ స్థితిగతుల మధ్యలోకి నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నోట్లో కొనుక్కున్నంత మాత్రం నీ ప్రార్థన దేవునికి వినబడదు. దేవుని మందిరానికి వచ్చిన మనము మన సమస్యలేంటో దేవునికి దగ్గరగా చెప్పగలిగితే నీకు సమీపంగా ఉండి కార్యములు మొదలు పెడతాడు ఆయన. ఏ కార్యమైనా కానీ, మనుషులకు అసంభవమైన కార్యమైనా కానీ, మనుషులకు బాధ కలిగించే కార్యమైనా కానీ, కుటుంబంలో నష్టమనే కార్యము కానీ, ఏ కార్యమైనా కూడా దేవుని చేతిలోనికి ఏమని దేవుని యొక్క చెవిలోనికి వినబడగలిగితే సమస్తమును ఆయన ప్రార్థన విని నీ కార్యములను ఆ దేవుడు సఫలము చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కార్యములు ఆయన ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే దానియేలు వలె ఏమండి స్వరమెత్తి దేవుని స్తుతించే వారిగా ఉండాలంట. దావీదు ఒకసారి అరణ్యములో ఉండి ఒక గొప్ప పాట రాస్తున్నాడండి. ఏమిటి ఆ పాట అంటే, యెహోవాయే నా కాపరిగా నాకు ఏమీ కొదువగును, నాకు ఏమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకు ఏమీ కొదువగును, నాకు ఏమీ కొదువ
వగును పచ్చిగా గల చోట్లను పాడదాం గట్టిగా. నాయన పరుండ చేయును పచ్చిగా గల చోట్లను నాయన పరుండ చేయును అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా. యుక్తమైన జలములకు నాయనే నడిపించును శాంతియుక్తమైన జలములకు నాయనే నడిపించును యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. నాడో ప్రకారములో ఎలలో నడచిన నేను భయపడను. ప్రకారములో ఎలలో నడచిన నేను భయపడను. డబ్బులు కొట్టలేదు. నా తోడైయుండి నడిపించును, నా తోడైయుండి నడిపించును. యెహోవాయే నా కాపరి, హల్లెలూయా హల్లెలూయా. స్వరమెత్తి పాడుతూ ఉన్నాడు. ఎక్కడా? అరణ్యములో. ఇతను అరణ్యములో స్వరమెత్తి పాడుతున్నాడు. ఈ దానియేలు కూడా చూస్తూ ఉంటే ఒంటరిగా నిలిచి గలమెత్తి స్వరమెత్తి దేవుని స్తుతించేవాడిగా కనపడుతున్నాడు. దేవుని నామాన్ని ఘనపరిచే వ్యక్తిగా కనపడుతున్నాడు. స్వరమెత్తి దేవుని స్తుతి స్తోత్రాలతో దుర్గాన్ని స్థాపిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నటువంటి సందర్భములోనట దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు అతని మొరను ఆలకించి ఏమండి, నీవు నాకు బహుప్రియుడవు దానియేలు అని దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందుకుంటున్నాడు. ఎందుకు అనంటే దేవుని సన్నిధిలో మొరపెట్టే విధానాన్ని నేర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో ఏమని మౌన ప్రార్థన చేయకుండా స్వరమెత్తి గలమెత్తి దేవునికి వినపడేంతగా స్తుతించగలిగినటువంటి సామర్థ్యతను కలిగించడానికి గల కారణం ఏంటంటే దానియేలు దేవుని దృష్టిలో బహుప్రియుడిగా ఎంచబడ్డాడు కాబట్టి అతడు స్తుతి స్తోత్రాలతో ఆయనకు ఒక సింహాసనాన్ని స్థాపిస్తే ఆ సింహాసనం మీదకి వచ్చి కూర్చొని దానియేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు, నీ ప్రార్థన ఆలకించాను. ఎప్పుడైతే దేవుని స్వరం దానియేలుకు వినపడదో వణికిపోతున్నాడంట. గడగడ గడగడగా వణికిపోతున్నాడంట. వణికిపోతున్నాడు అంటే ఆయన స్వరము అంత ఏమండి నైపుణ్యత కలిగినది, గంభీరత్వం కలిగినది. కాబట్టి ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్న మనం దేవుని స్వరమును వినగలిగినటువంటి విధానపు భక్తిలో మనం నడిపించబడాలి. దేవుని స్వరములు వినగలిగినటువంటి ఆ భక్తి మార్గంలో నడిపించబడాలి. చాలా మంది చెప్తుంటారన్న, రాత్రి అంతా ఏదో పీడకలు వచ్చిందన్న, ఏందేందో స్వరాలు వినపడుతున్నాయి, ఏందేందో స్వరాలు వినపడుతున్నాయి అని చెప్తా ఉంటారు. ఏమండి పిట్టల స్వరం వచ్చిందని, ఏమండి పాముల స్వరం వినపడుతుందని, ఏయో గలిబిలుగా వినపడుతున్నాయి. గబ్బిలాల స్వరం, నీకు గబ్బిలాల స్వరం అవుతుందంటే అది సాతాను స్వరం అని గమనించాలి. కొంతమంది చెప్తుంటారన్న, నేను కళ్ళు మూసుకొని పండుకొని నిద్రపోతుంటే గుబాని వెళ్ళిపోతారన్న, మళ్ళా గుబాని వస్తారన్న, ఏందో అర్థం కావట్లేదు, భయం వేస్తుందన్న.
అట్ట వెళ్ళిపోతారు, ఇట్ట వెళ్ళిపోతారు. పగులంతా సినిమా, దెయ్యాల సినిమా చూసి ఉంటుంది. రాత్రి వచ్చేసరికి ఏమండి కొంతమంది లేతే దెయ్యాల సినిమేంగా, మిగతాయి చూడరు. అంటే మిగతాయి చూడమని కాదు నేను చెప్పేది. హల్లెలూయా, హల్లెలూయా. పగులంతా ఏమండి ఆ దెయ్యాల సినిమా చూస్తుందా, అయిపోయేంత వరకు ఏం జరుగుతుంది ఆమెలోకి ఏ దెయ్యం వస్తుంది, ఏం కథ, ఏం చేస్తుంది అని చెప్పి చూస్తుందా. ఏమండి ఆ సినిమాలో వచ్చిన దెయ్యాలు సర్రంట వచ్చిపోతాయా, మళ్ళీ వెళ్ళిపోతుంటాయా. అది రాత్రి వచ్చేసరికి అది కళ్ళేకొస్తుంది. మళ్ళీ నా కాడికి వచ్చి చెప్తారన్న, రాత్రి అంతా పండుకొని నిద్రపోదామంటే దెయ్యాల కళలే. ఎందుకు రావు? పగులంతా దెయ్యాల కళలు చూస్తే దేవుడి కళలు వస్తాయి. దెయ్యాల కళలు ఏమండి పగులంతా చూస్తేవి, రాత్రి పండుగలేక అదే గుర్తుకొస్తుండే. అన్న ఏదో దెయ్యం నా దగ్గరికి వచ్చి తెల్ల కూడా లేసుకుని వచ్చిందన్న, నా మీద పడి కుచ్చకాయ బిసుకుతుందన్న, పొట్ట మీద కూర్చొని తొక్కుతుందన్న. దెయ్యాల కళలు చూసినంత మాత్రం ఇంకా రాత్రి అంతా ఆ దెయ్యమే నిన్ను అంటాడుతుంటుంది. దానియేలు విషయంలో గమనిస్తూ ఉంటే దేవుని స్తుతించగలిగినటువంటి స్వరాన్ని దేవుడు దానియేలుకి ఇస్తూ ఉంటే, దానియేలు చేస్తున్న ఆ యొక్క ముఖ స్తుతిని బట్టి యేసయ్యే సాక్షాత్తు దిగి వచ్చి యెహోవా దేవుడిగా ప్రత్యక్షమై, దానియేలు నీ ప్రార్థనని నేను అంగీకరించాను, నీవు బహుప్రియుడవు. ఈ రోజున దానియేలు చేస్తున్న ప్రార్థనలు కాస్తైనా మనం చేయగలుగుతున్నామా? అందుకనే దేవుని దర్శనాన్ని పొందుకుంటున్నాడు దానియేలు. నేను కన్నులెత్తి చూడగా నాకు ఒక గొప్ప ఆ యొక్క స్వరూపం కనబడుతుంది. కన్నులెత్తి చూడగా అతనికి ఒక దర్శనం కనపడుతుందంట. ఆ దర్శనములో అతడు నడుమున మేలిని బంగారము నడికట్టుగా ఉండెను, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. రక్తవర్ణపు రాతి వంటిది పోయిన వారం చెప్పాను. ఈ యొక్క అంశ భాగంలో ఏమండి 8వ భాగములో గమనిస్తూ ఉంటే అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని ముఖము మెరుపు వలె ఉండెను. మెరుపును మనం చూడగలుగుతామా? ఏమండి చూడగలుగుతామా? వర్షం పడే టైం చూడాలా? తభామని శబ్దం వచ్చింది అనుకోండి, పిల్లలందరూ ఇంట్లోకి జోరపడతారు. పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా? ఒరే మెరుపులు వచ్చేటప్పుడు అర్జన 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 అను, అవి రాకుండా పోతాయి. చాలామంది అనుకుంటుంటారు, నా చిన్నప్పుడు కూడా మా జనాన్న చెప్పేవాడు, మా జేజే వర్షం పడుతున్నట్టే చాలు ఇంకా ఒరే ఆడ మూల కూర్చొని అర్జన అర్జన అను, అదే వెళ్ళిపోతుంది. మీకు తెలుసో తెలియదో? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దానియేలుకు కలుగుతున్నటువంటి దర్శనములో 8వ భాగాన్ని గమనిస్తూ ఉంటే అతని ముఖము మెరుపు వలె ఉండెను. అంటే అంత సామర్థ్యం కలిగినటువంటి స్ట్రాంగ్ మ్యాన్గా, స్వరూపంతో నిండినటువంటి ఆ యొక్క మెరుపుతో నిండినటువంటి ఆయన స్వరూపం ప్రత్యక్షమవుతోంది. ఆ మెరుపుని చూడాలంటే ఎవరి వల్ల కాదు. ఆ యొక్క దేవుని ముఖము చూడాలంటే ఎవరి వల్ల కాదు. ఒక రోజున మోషే అంటాడు, అయ్యా ఎప్పుడు నువ్వు బండ నుండి మాట్లాడుతుంటావు, స్వరంతో మాట్లాడుతుంటావు, ఒక్కసారైనా నీ ముఖము చూడాలనుకుంటున్నానంటే ఆయన ఏమంటాడు తెలుసా? మోషే నీవు నా ముఖం చూడాలంటే నీ వల్ల కాదురా బాయ్, నా ముఖం చూడాలంటే నీ వల్ల కాదు, మళ్ళా మాడిపోతాం. సూర్యుని కన్నా ఏమో అతి వేడి కలిగినటువంటి ఆ యొక్క స్ట్రాంగ్ మ్యాన్ గా కనపడే యెహోవా దేవుడు సూర్యుని కంటే ఎక్కువ మించినటువంటి వేడిని కలిగినటువంటి సుందరుడుగా ఉన్నాడు. కొంత చెప్పలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంత భయంకరుడిగా ఉన్నాడు, అగ్ని స్వరూపిగా ఉన్నాడు. మండుచున్నటువంటి ఏమండి పొదల నుంచి దేవుడు మాట్లాడగలిగాడు, కానీ దేవుడు వారికి స్వరం ద్వారా మాట్లాడాడు, కానీ ప్రత్యక్షం కాలేదు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడట ఏమండి భయంకరమైనటువంటి భూకంపాలు కనపడతాయి. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు భూమి కంపిస్తుంది. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అనేక మంది ప్రజలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు అనంటే అంత శక్తి కలిగినటువంటి
అండి. ఈ రోజున ఏమండి 40 డిగ్రీలు ఎండ వస్తేనే తట్టుకోలేకపోతున్నామో, ఎండ వస్తుంది ఏడ మాడంత పగిలిపోతుందో ఏసీలో పోయి కూర్చుందాం అనుకుంటాం. ఏమండి 40-50 డిగ్రీలు వస్తేనే తట్టుకోలేకపోతున్నాం. ఏమండి అన్ని డిగ్రీల కంటే అధికమైనటువంటి యేసయ్య మనకు ప్రత్యక్షమైతే తట్టుకోగలమా? ఆయన మనకు ప్రత్యక్షమైతే ఆయన దర్శనాన్ని మనము చూడగలమా? ఆయన ప్రత్యక్షమైతే ఆయన ముఖాన్ని మనము చూడలేము. ఆయన స్వరము వింటూనే మన జీవిత కాలం అంతా చనిపోయేంత వరకు బ్రతుకుతూనే ఉన్నాం. ఆయన కళలు మాత్రమే, కళల ద్వారా దర్శనాల ద్వారా మాత్రమే కనపడుతున్నాడు. ఆయన నీకు ప్రత్యక్షమై భూమి మీద నిలిచి ఉన్నాడంటే భూమి మొత్తం కంపించిపోతుందండి. అంత ప్రభావం కలిగిన దేవుడు అండి. నిర్గమకాండంలో మాటలు ఉంటాయి. 33వ అధ్యాయం 20వ వాక్యం. ఏ నరుడును నన్ను చూసి బ్రతకలేడు. ఎందుకు అనంటే అంత శక్తి కలిగినటువంటి దేవుడండి మన దేవుడు. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నీవు నన్ను చూడాలనుకుంటున్నావు మంచిదే, కానీ నువ్వు బ్రతకవు. నీవు ఏ రోజైతే నన్ను చూడగలుగుతావో ఆ రోజు నువ్వు చనిపోతావు. అంత ప్రభావం కలిగిన దేవుడను, అంత శక్తి కలిగిన దేవుడు, అంత తేజస్సు కలిగినటువంటి దేవుడను, నా తేజస్సును నువ్వు చూడలేవు. కానీ ఇదిగో మోషే, నీవు నన్ను చూడాలనుకుంటే ఇదిగో నేను ఆ కొండ చాటును నడుచుకుంటూ వెళ్తుంటాను, నా నీడను చూసి నువ్వు బ్రతుకుతావు. కొడు చప్పులు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొండ చాటున వెళ్తూ ఉంటాను కానీ నా నీడ మాత్రమే నీకు కనబడుతుంది. నా నీడను చూస్తామంటే నన్ను చూసినట్లే, నన్ను ప్రత్యక్షంగా చూస్తే నువ్వు చనిపోతావు. అంత శక్తి కలిగినటువంటి దేవుడను, అంత బలము కలిగిన దేవుడను, అంత ఉగ్రత కలిగినటువంటి దేవుడు, శక్తివంతుడిగా అగ్ని జ్వాలమైనటువంటి ఆ ప్రత్యక్షపరిచే దేవుడిగా నేను ఉన్నాను. నిజమేనండి, దేవుడు మనకు కనపడితే మనం తట్టుకోలేము. అంత శక్తి కలిగినటువంటి, వేడి కలిగినటువంటి, సూర్యుని ప్రకాశమైనటువంటి వెలుగు ఆయనలో ఏమండి లీనమై ఉన్నది. దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూడలేమండి. దేవుని ఒకవేళ మనం చూడాలంటే ఈ భూమి ఏమండి కంపించి పోయిన తర్వాత దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. అందుకనే మత్తయి సువార్తమానములో ఆ ఒక మాట రాయబడింది. 17వ అధ్యాయం 2వ వాక్యంలో చదువుకుంటే ఆయన ముఖము, మత్తయి సువార్తమానం 17:2 వాక్యం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు మెరుపు వలె తెల్లగా అయిపోయినాయంట. ఆయన యొక్క ముఖం అంట సూర్యుని వలె ప్రకాశం, సూర్యుని కంటే అధికమైన ప్రకాశం. బయటికి వెళ్ళి 40 డిగ్రీలు కాస్తున్నటువంటి ఎండను ఏమంటే డైరెక్ట్గా చూడగలమా? చూస్తామా? చూసినప్పుడంటే కాసేపటి కళ్ళు బయలు గమ్ముతాయి. వాస్తవమా కదా? బయలు గమ్ముతాయి. కాసేపటి దాకా ఏం అర్థం కాదు, కళ్ళు కనపడవు. సూర్యున్నే మనం చూడలేకపోతే ఏమండి కంటికి కనపడని యేసయ్య నీ దగ్గరికి వచ్చి ప్రత్యక్షమైతే చూడగలమా? చూడలేము. అంత శక్తివంతుడండి ఆయన. మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు అంత శక్తివంతుడు. మనం ఆరాధన చేస్తున్న దేవుడు గొప్ప వెలుగై ఉన్నవాడు. ఈ రోజున ఏమండి చీకటిని మరుగు చేసి ఏమండి ఈ భూమి మీదకి వెలుగును పంపుతున్నాడంటే ఆయన కొన్ని సందర్భాలలో చీకటిలో ఉండి ఏమండి ప్రజలకి వెలుగునివ్వాలని, ఆయన చీకటిలో ఉండి చెయ్యి అడ్డు పెట్టి నిన్ను వెలుగుతో నింపాలని, ఆయన చీకటిలో ఉండి నీ చీకటి బ్రతుకును మార్చి వెలుగులోనికి తీసుకొని రావాలని, ఆయన చీకటిలో ఉండి నీ జీవితం అనేక మందికి వెలుగుగా మార్చడానికి ఆయన చీకటిలో ఉండి ఆయనలో ఉన్నటువంటి వెలుగును నీకు ప్రత్యక్షపరుస్తున్నాడు. కారణం ఏమిటి అంటే ఈ భూమి మీద నేను వచ్చినప్పుడు ఒక్కడు అనీతిమంతుడిగా ఉండకూడదు.
ఒక్కడు అనీతివంతుడిగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ దేవుని రక్తంలో కడగబడిన వారిగా, యేసు రక్తంలో ముంచుట బాప్తిసం తీసుకునే వారిగా, యేసు రక్తంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకునే వారిగా నీతిమంతులుగా తీర్చబడటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు చీకటిలో ఉండి మనకు వెలుగునిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చీకటిలో ఉండి మన బ్రతుకును వెలుగుమయంగా మార్చడానికి ఆయన యొక్క ప్రకాశమైనటువంటి వెలుగును మన మీదకి ప్రజ్వలింపజేస్తున్నాడు. ఇంకా చాలా మంది దేవునిలోనికి రాలేకపోతున్నారు. ఇంకా చాలా మంది దేవుని రాలేకపోతున్నాం. ఇంకా టైం ఉందిలే, బాప్తిసం తీసుకోవడానికి ఇంకా టైం ఉందిలే, రక్షణ పొందడానికి ఇంకా టైం ఉందిలే. ఏమని నా యొక్క కుమార్తె పెళ్లి చేసిన తర్వాత బాప్తిసం తీసుకున్నాం, నా కుమారుడు పెళ్లి చేసిన తర్వాత బాప్తిసం తీసుకుందామని చాలా మంది ఆశలు పెట్టుకుంటున్నారు. నీ ప్రాణము ఎప్పుడు పోతుందో తెలియదు, ఏ సమయాన చనిపోతావో తెలియదు, ఏ సమయాన నీ జీవితం ముగిసపడుతుందో తెలియదు, నీ ఏ సమయాన నీ యొక్క ఏమంటే చాలా మంది టీవీల్లో గమనిస్తుంటే నడుచుకుంటూ పోతూని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది లేదా? ప్రయాణాలు వెళ్ళిపోతుంటేనే ఆ ప్రయాణాల్లోనే పడి చనిపోయినటువంటి లేదా? హాస్పిటల్లోనికి వెళ్ళి ఆరోగ్యపరంగా చూపించుకుందామని ఏమని హాస్పిటల్ మెట్లు ఎక్కుతూ ఉంటేనే గుండెపోటు వచ్చి పడిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దేవుని బిడ్డగా నీవు కూడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఎందుకు దేవుడిలోనికి నడవలేకపోతున్నావు? ఆయన మెరుపుగా ఉన్నటువంటి దేవుడు, సూర్యుని వలె ప్రకాశమైనటువంటి దేవుడు నిన్ను వెలుగులోనికి తీసుకొని వచ్చి, ప్రకాశమైనటువంటి వెలుగులోనికి నిన్ను తీసుకొని వచ్చి వెలుగుతో నింపడానికి ఆయన ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ రోజున చాలా మంది చీకటిలోనే ఇంకా పొందుదాంలే బాప్తిసం, ఇంకా పొందుదాంలే, ఇంకా రక్షణ పొందుదాంలే, ఇంకా ఏమండి దేవుళ్ళలోనికి బాధములని వాయిదాలు వేసుకుంటున్నారేమో. నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి. ఏమండి, నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి. దేవుని పరలోకానికి వెళుతుంటే ఏమండి, ఒకవేళ భర్త పరలోకానికి వెళుతుంటే భార్య అనుకుంటుంది కాళ్ళు పట్టుకొని నేను కూడా పరలోకానికి పోతలే అనుకుంటుంది. ఏది అదేదో కథ ఉంది చిన్నపిల్లల్లో. ఏమండి, చిన్నపిల్లలు చదువుకుంటప్పుడు, నేను చదువుకుంటప్పుడు కథ ఉంది. అదేదో ఏనుగు వచ్చింది అంటారు, ఎక్కల ఏనుగు, వారితో పాటు పట్టుకొని పోతుంటే అందరు కాళ్ళు పట్టుకొని పోతా ఉంటారు పైకి. నేను చిన్నపిల్లలప్పుడు చదువుకున్న పుస్తకం అది. నేను కూడా అట్లా పోదామని అనుకుంటున్నావేమో. ఎవరి ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదులు. నువ్వు బాప్తిసం తీసుకొని దేవుళ్ళు నడుస్తే నీవే పరలోకానికి పోతావు. ఏమని నువ్వు బాప్తిసం తీసుకొని దేవుడితో పాటు వెళ్తే ఏమని నీలో ఏమని నీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబస్తురాలు ఉంది, ఆమె విడవబడుతుంది. అయ్యో నా భార్య నాతో పాటు రాలేదని ఎంత బాధపడ్డ కూడా ప్రయోజనం లేదు, ఎంత ప్రయోజనం లేదు. మనం మరి ఏమంటుంది, మొన్న ఏదమ్మా బాప్తిసం తీసుకున్నట్టు మా ఆయన అడిగి చెబుతలే, మా ఆయన అడిగి చెబుతలే అన్న. వాయిదాలు వేసేమనుకోండి, ఈలోపు ఏమండి మన ఆత్మ, మన యొక్క ఆ యొక్క దేహము మరణిస్తే నీవు పరలోకానికి వెళ్ళగలుగుతావా? బాప్తిసం తీసుకోకుండా చనిపోతే నరకానికే వెళ్తావు. వాస్తవంగా చెప్తున్నాను. రక్షణ పొందకుండా ఏమండి నీవు చనిపోతే నరకానికే, నరక యాత్రలో పడిపోతుంటాం. నరకములో అగ్ని ఏమండి ఆరని ఆ యొక్క మండు గుండెలో నువ్వు పడవేనప్పుడు చనిపోదాం అనుకున్న, సూసైడ్ చేసుకుందాం అనుకున్న మరణం ఉండదు. మరణం ఉండదు. కత్తితో పొడుచుకుందాం అనుకున్నా, ఎంత పొడుచుకున్నా కూడా రక్తం రాదు బయటికి. దేవుడు అట్లా ఆజ్ఞాపించాడు దానికి. అయ్యో ఎందుకు వచ్చాను ఈ నరకంలోకని అప్పుడు యాతన పడి ఏడుస్తావు. అయ్యో ఎందుకు నేను ఈ నరకంలో పడ్డాను. అప్పుడు దేవుని సేవకులు చెప్పారు వాక్యంతో. ఆ రోజు రవణ వచ్చి వాక్యం చెప్పాడు, నేను వినలేదు, నరకంలో పడ్డా. ఆ రోజు ఎంతోమంది సేవకులు వాక్యం చెప్పారు, నేను వినలేదు, నరకంలో పడ్డా. అంత స్థితి మనకు రాకమునిపే రక్షణ దినం అనేది సమీపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆగస్టు 15వ తారీఖున ప్రార్థన అయిపోయిన తర్వాత బాప్తిసాలు ఇస్తాను. ఎవరైనా సిద్ధపాటు కలిగి ఉంటే ఎవరిని బలవంతం చేయను.
బలవంతపు బ్యాప్టిజం ఇస్తే నేను పోతా నరకానికి ముందు. ఒక ఆయన అడిగి, అన్న బ్యాప్టిజం తీసుకున్నానంటే, తీసుకున్నా. ఆ రోజు వాళ్ళు దొరలు వచ్చినారు, 100 రూపాయలు ఇచ్చి ఒక బైబుల్ ఇచ్చింది. దేనికోసం? బైబిల్ కోసం. దేనికోసం? 500 డబ్బుల కోసం. వాళ్ళు నరకానికి పోతారు, తీసుకున్నాడు కూడా నరకానికి పోతాడు. బాప్టిసము అనేది ఎవరిని బలవంతం చేయకూడదు. బాప్టిసము అనేది వారికి వాళ్ళు నమ్మకం కలిగి మారు మనసు పొంది తీసుకుంటాను అన్నటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నప్పుడే వారికి మనం ఇవ్వాలి. చెప్పవలసిన బాధ్యత దేవుని సేవకుడిది, వినవలసిన బాధ్యత విశ్వాసులది. హల్లెలూయా, హల్లెలూయా. ఆగస్టు 15వ తారీఖున 11 గంటల నుంచి 2 వరకు ప్రార్థన జరుగుతుంది పగటి పూట. ఆ యొక్క ప్రార్థన అయిపోయిన తర్వాత బాప్టిసాలు ఇవ్వబడతాయి. ఎవరైనా సిద్ధపాటు కలిగి రక్షణ అనుభవాన్ని నేను కూడా ధరించుకోవాలి, దేవునితో పాటు నేను కూడా ఉండాలి. అందరూ బలారాధన తీసుకుంటున్నారు, నేనెందుకు ఒక్కదాన్ని బయట ఎందుకు ఉండాలి? అందరూ ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నారు, నేనెందుకు దూరంగా ఉండాలి? నేనేం తప్పు చేశాను? మంచిగా ప్రార్థనలో ఉంటున్నాను కదా, వారం ప్రార్థనకి వెళ్తున్నాను కదా, మంచిగా ప్రార్థన చేసుకుంటున్నాను కదా, మంచిగా దేవునికి నాకు ఒక స్నేహబంధం ఉంది కదా, నేనెందుకు దూరం అవ్వాలి అని తీర్మానం కలిగినటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ ఆ రోజున సిద్ధపాటు కలిగి ఉంటే మీకోసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిసాలు ఇవ్వబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో ఈ యొక్క మోషే చెప్తున్న మాట ఏంటంటే, నేను నీ ముఖము చూడాలయ్యా. చూడలేవు మోషే, నీవు నన్ను ఎప్పుడైతే చూస్తావో ఆ రోజు చనిపోతావు. ఈ రోజున దేవుని ముఖము చూడగలిగినటువంటి దర్శనాన్ని చూడగలిగినటువంటి విధానములో నడిపించబడుతున్నామా? నిర్గమకాండములో ఒక మాట రాయబడింది, 33వ అధ్యాయం. మోషేతో దేవుడట ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడంట. 11వ వాక్యం, 33వ అధ్యాయం 11వ వాక్యం. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యుడితో ఏ విధంగా అయితే మనము మాట్లాడుతుంటామో ఆ రీతిగా మోషేతో దేవుడు మాట్లాడుతాడంట. అంత అనుభవం కలిగినటువంటి స్నేహ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మోషే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్నేహ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తుంటే మనుష్యుడితో మాట్లాడినట్టు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడంట. కారణం ఏమిటి అనంటే, ఆయన ముఖ దర్శనాన్ని అనుభవించినటువంటి మోషే ఈ యొక్క ఆ దానియేలును గమనిస్తూ ఉంటే ఆయన యొక్క ముఖమంట మెరుపు వలె కనపడుతూ ఉంది. ఆ మెరుపులో ఉన్నటువంటి ఆ యొక్క విధానాన్ని చూడలేక ఈ యొక్క దానియేలు కనులు చాటు చేసుకొని, అమ్మో ఏంటి వ్యక్తి మెరుపులాగా కనపడుతున్నాడు, తల దించుకొని వణికిపోతున్నాడు, తల దించుకొని భయపడుతూ వణుకుతూ ఉన్నాడు. దేవుని సాక్ష్యం పలుకుతుంది, దానియేలు నీవు నాకు బహుప్రియుడిగా మార్చబడ్డావు. ఎప్పుడైతే దేవుని దివ్య దర్శనాన్ని పొందుకున్నటువంటి దానియేలు దేవుని ద్వారా ప్రియుడిగా మార్చబడటానికి గల కారణం ఏంటంటే ఆ దివ్య దర్శనాన్ని చూస్తున్నాడట. ఈ మిట్ట మధ్యాహ్న వేళలో దేవుని మందిరానికి వచ్చిన నీ జీవితంలో కూడా ఆయన యొక్క ముఖమును చూడగలుగుతూ ఉన్నాం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజనము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నీవు వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నీవు వీడి క్షణమైన.
చక్కటి పాట రాశాడు వెస్లెన్ గారు. దేవుని ముఖమట మనోహరము, నీ స్వరము మాధుర్యం. ఈ పునరుత్థానపు ఆరాధనలో చేరి వచ్చిన నీ జీవితం కూడా దేవుని ముఖమును చూసేవాడిగా, దేవుని ముఖ దర్శనాన్ని గుర్తెరిగే వారికి మనం కనపడితేనంట దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడట మనకేం చేస్తాడంటే మెప్పుయు ఘనతయు ప్రభావమును నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మిట్ట మధ్యాహ్న వేళలో దేవుని ముఖ దర్శనాన్ని చేసే వ్యక్తిగా, దేవుని ముఖాన్ని చూసే వ్యక్తిగా, దేవుని ముఖ కవలికల్లో ఉన్నటువంటి విధానాల్ని ఆశీర్వదించే వ్యక్తిగా మనం కనపడగలిగితే దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యే సమయం కూడా త్వరలో రాబోతుంది. మధ్యాకాశానికి వచ్చి బూర ఊదినప్పుడట సిద్ధపడినటువంటి వాళ్ళు యేసయ్యతో పాటు మధ్యాకాశానికి వచ్చినప్పుడు బూర ఊదినప్పుడు యేసయ్యతో పాటు మనమందరము కొనిపోదుముగాక. రక్షణ అనుభవాన్ని ధరించుకున్న వాళ్ళు మాత్రమే కొనిపోబడుదురుగాక. రక్షణ లేని వారు విడవబడతారు, నరక యాత్రలు పడతారు, ఇబ్బందులు పడతారు, ఎన్నో శ్రమలు పడతారు. ఆ శ్రమల కాలాన్ని గమనిస్తుంటే ప్రకటన గ్రంథంలో చాలా వివరంగా ఉన్నాయి. ఆ శ్రమలు అంతా ఇంత కానిదేంటి. ఆ శ్రమలు మనం అనుభవించక మునిపే రక్షణ మార్గంలోనికి మనం నడిపించగలిగితే దేవుని యొక్క ముఖాన్ని మనము, ఆయన దర్శనాన్ని మనమందరము అనుభవించుదుముగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమంకి వెళ్దాం.